హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మనం ఈరోజు ఈ వీడియోలో మన మొబైల్ ఫోన్లో ఇటువంటి పాస్ ఫోటోస్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో చెప్పడం జరుగుతుంది. చూడండి, సేమ్ మనం మామూలుగా పాస్ ఫోటోస్ ఏ విధంగా ఉన్నాయో సేమ్ అదే విధంగా ఉంటాయి. ఇటువంటి పాస్ ఫోటోస్ని మీరు మీ మొబైల్లోనే క్రియేట్ చేసుకోవచ్చు. మీ మొబైల్లో ఇటువంటి పాస్పోర్ట్ ఉండడం వల్ల మీకు చూడండి, ఎప్పుడైనా మీరు మీ మొబైల్లో ఓటర్ కార్డ్కి అప్లై చేసినప్పుడు కానీ రేషన్ కార్డ్కి ఈ విధంగా అప్లై చేసినప్పుడు మీ పాస్పోర్ట్ని ఈ విధంగా అప్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు రేషన్ కార్డ్కి ఓటర్ కార్డ్కి ఏ విధంగా అప్లై చేయాలో తెలియకపోతే ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోని చూసి మీరు కొత్తగా ఓటర్ కార్డ్కి అప్లై చేసుకోవచ్చు. చూడండి, ఇటువంటి పాస్ ఫోటోస్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో ఇప్పుడు ఈ వీడియో చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుంది కావున ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇటువంటి పాస్పోర్ట్ వస్తే మీరు మొబైల్లో క్రియేట్ చేయడానికి ముందుగా మీరు పిక్సెల్ ల్యాబ్ అనే యాప్ ఉంటుంది. ఈ యాప్ ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది. అక్కడ వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ని ఇన్స్టాల్ చేయగానే ఇక్కడ ఓపెన్ అనే సింబల్ ఉంది కదా, ఆ ఓపెన్ అనే సింబల్ని క్లిక్ చేసుకోండి. ఓపెన్ అనే సింబల్ని క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. వీటిని స్టార్టింగ్ ఉన్న ఆప్షన్స్ క్లిక్ చేస్తే మనకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని తీసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా ఇమేజ్ని తీసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఏ అనే ఆప్షన్ ఉంది కదా, వాటిని క్లిక్ చేస్తే మీరు ఇక్కడ టెక్స్ట్ రాయవచ్చు, అదే డిలీట్ చేసుకోవచ్చు, కాపీ చేయొచ్చు. ఈ విధంగా డిఫరెంట్ ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు పూర్తిగా చెప్పడం జరుగుతుంది. చూడండి, మన పాస్పోర్ట్ని క్రియేట్ చేయాలంటే ముందుగా మీరు ఇక్కడ ఈ సింబల్ ఉంది కదా, ఈ సింబల్ని క్లిక్ చేసుకోవాలి. ఈ సింబల్ని క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఇమేజ్ సైజ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ ఇమేజ్ సైజ్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే ఇక్కడ ఏం రాస్తారంటే మీరు 525 ఇక్కడ ఇమేజ్ సైజ్ ఏం రాస్తారంటే ఇక్కడ ఇమేజ్ సైజులో చూడండి, వెడ్త్ వచ్చేసి 512 రాయండి. అదేవిధంగా హైట్ కూడా 512 రాయండి. 512 ఇచ్చిన తర్వాత ఇక్కడ ఓకే సింబల్ ఉంటుంది. ఆ ఓకే సింబల్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ సింబల్ ఉంది కదా మిడిల్లో, ఆ సింబల్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే ఇక్కడ ఇంపోర్ట్ అనే సింబల్ ఉంది కదా, ఆ ఇంపోర్ట్ అనే సింబల్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే మన ఈ విధంగా మన మొబైల్లో ఫొటోస్ని తీసుకోండి. ఎగ్జాంపుల్ ఏదో ఒకటి మీ మొబైల్లో ఉన్న ఫోటోని తీసుకొని చూడండి ఈ విధంగా రావడం జరుగుతుంది. కొద్దిగా క్రాప్ చేసుకోండి. మీరు వీలైనంత వరకు బ్యాక్గ్రౌండ్ అనేది ఒకే కలర్ ఉన్నటువంటి ఫోటోని తీసుకోండి. అప్పుడే మీకు పాస్ ఫోటో లాగా రావడం జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ ఒకే కలర్ ఉంటే బెటర్. చూడండి, ఈ విధంగా ఉంటుంది. వీటిని ఒక సైజ్ పెంచుకోండి. ఇక్కడ సింబల్ ఉంది కదా, వాటిని క్లిక్ చేస్తే సైజ్ అనేది పెరగడం జరుగుతుంది. చూడండి, ఈ సైజ్ కొద్దిగా ఇంక్రీజ్ చేసుకోండి. ఇంకొంచెం చూడండి, సైజ్ ఇంక్రీజ్ అయిన తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, వీటికి ఇట్లా కొద్దిగా సైడ్ జరపండి. సైడ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి స్ట్రోక్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ విధంగా స్ట్రోక్ అనే ఆప్షన్ ఉంది. ఆ స్ట్రోక్ అనే ఆప్షన్ ఇచ్చి వాటిని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేయగానే ఇక్కడ బ్లాక్ కలర్ ఉంది కదా, బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసి ఇక్కడ స్ట్రోక్ విడ్త్ అనేది ఉంది కదా, వాటిని కొంచెం పెంచుకోండి. అప్పుడు మనకి ఇది పాస్పోర్ట్ లాగా రావడం జరుగుతుంది. చూడండి, ఈ విధంగా మనకు కొంచెం పాస్పోర్ట్ లాగా రావడం జరిగింది. చూడండి, ఇప్పుడు ఈ విధంగా మనం పాస్పోర్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సింగిల్ ఫోటో చూడండి, ఇది సింగిల్గా ఉన్న పాస్పోర్టు. అదేవిధంగా డబుల్, త్రిబుల్ ఈ విధంగా చాలా రకాల పాస్పోర్ట్స్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. చూడండి, వీటిని ఏ విధంగా సేవ్ చేయాలంటే ఇక్కడ సేవ్ అనే ఒక సింబల్ ఉంది కదా, ఆ సింబల్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ సేవ్ ఇమేజెస్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ సేవ్ ఇమేజెస్ ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా సేవ్ టు గ్యాలరీ అనే ఆప్షన్ ఉంది కదా, వాటిని క్లిక్ చేసి మన మొబైల్లో సేవ్ అవ్వడం జరుగుతుంది. చూడండి, ఈ విధంగా సేవ్ అయిపోవడం జరిగింది. అదేవిధంగా చూడండి, సేవ్ అయిపోవడం జరిగింది. ఇప్పుడు ఇటువంటి పాస్పోర్ట్స్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. చూడండి, సేవ్ అయిన తర్వాత అదే ఈ ఫోటో చూడండి, అదేవిధంగా మళ్ళీ ఇక్కడ ఒక సింబల్ ఉంది కదా, ఈ సింబల్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే ఇక్కడ మళ్ళీ ఇమేజ్ సైజ్ ఉంది కదా, ఆ సైజులోకి వచ్చి వెడ్త్ వచ్చేసి 4 ఇవ్వండి. అదేవిధంగా హైట్ వచ్చి 6 ఇవ్వండి. చూడండి, వెడ్త్ 4 హైట్ 6 ఇచ్చిన తర్వాత ఓకే సింబల్ని క్లిక్ చేసుకోండి. మనకు కొద్దిగా ఇమేజ్ సైజ్ రావడం జరిగింది. బ్యాక్గ్రౌండ్ చూడండి, ఇప్పుడు మళ్ళీ ఈ ఇమేజ్ ఉంది కదా, వీటిని కొద్ది చిన్న చేసుకోండి. చూడండి, కొద్దిగా చిన్న చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా ఇచ్చేయండి. చూడండి, ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇంకొంచెం చిన్న చేసుకోండి. ఈ విధంగా వెడ్త్ చిన్న చేయండి. చిన్న చేసిన తర్వాత చూడండి మనకి ఈ విధంగా. అదేవిధంగా ఇప్పుడు చూడండి, ఇక్కడ మిడిల్లో సింబల్ ఉంది కదా, ఆ మిడిల్ సింబల్ని క్లిక్ చేసుకోండి. మిడిల్ సింబల్ని క్లిక్ చేయగానే ఇక్కడ మనకి కాపీ అనే సింబల్ ఉంది కదా, ఆ కాపీ అనే సింబల్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే మనకి ఇంకో ఇమేజ్ ఇదే రావడం జరుగుతుంది. అదేవిధంగా మళ్ళీ ఇంకోసారి కాపీ సింబల్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే చూడండి, ఇది కొంచెం సైజ్ పెద్దగా ఉంది కాబట్టి కొంచెం చిన్న సైజ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా సైజ్ అనేది కొంచెం చిన్న చేసుకోండి. చిన్న చేసుకుంటే కొంచెం ఎక్కువ ఇమేజ్ పట్టడం జరుగుతుంది. చూడండి, మీకు కొంచెం దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకుంటూ మీకు రావడం జరుగుతుంది. చూడండి, ఇది కూడా కొంచెం చిన్న సైజ్ చేసుకోండి.
ఇంత సైజులో తీసుకొని మళ్ళీ దీన్ని కాపీ సింబల్ క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఇంకో ఇదే ఫోటో మరి ఇంకోటి కాపీ కావడం జరుగుతుంది. అదే ఇంకోసారి కాపీ చేసుకోండి. ఈ విధంగా మీరు ఎన్నిసార్లు కాపీ చేస్తే అన్ని ఇమేజ్ ఇక్కడ రావడం జరుగుతుంది. వాటిని మీరు ఆర్డర్ వైజ్ సెలెక్ట్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా మీరు కొంచెం ఆర్డర్ వైజ్ అయినా సెలెక్ట్ చేసుకోండి. క్లారిటీగా కొద్దిగా హైట్ వెడితే పెంచుకోండి. ఈ విధంగా చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మళ్ళీ ఇక్కడ కొంచెం హైటు ఈ విధంగా క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని మీరు సేవ్ బటన్ క్లిక్ చేసి సేవ్ అయిపోవడం జరుగుతుంది. చూడండి, మనకి ఈ విధంగా ఇమేజ్ అనేది క్రియేట్ అయిపోవడం జరిగింది. ఈ విధంగా మన పాస్పోర్ట్ అలాగా ఒక ఆర్డర్ వైజ్ చేసుకొని పాస్పోర్ట్స్ని ఈ విధంగా మన మొబైల్లోనే క్రియేట్ చేసుకోవచ్చు. చూసుకోండి, చూడండి, ఈ విధంగా మన మొబైల్లో పాస్పోర్ట్స్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా వీటిని సేవ్ చేయాలంటే పైన ఇక్కడ సేవ్ అనే సింబల్ ఉంది కదా, ఆ సేవ్ అనే సింబల్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే ఇక్కడ సేవ్ యాజ్ ఇమేజ్ అనే ఆప్షన్ ఉంది, వాటిని క్లిక్ చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ క్వాలిటీ అనే సింబల్ ఉంది కదా, ఈ క్వాలిటీని క్లిక్ చేసుకోండి. మీరు హై క్వాలిటీ క్లిక్ చేస్తేనే మీకు మొబైల్ సపోర్ట్ చేయడం జరుగుతుంది, ఇలాంటి మీ మొబైల్ సపోర్ట్ చేయదు. చూడండి, ఇక్కడ చూడండి కస్టమర్ సింబల్ ఉంది కదా, ఆ కస్టమర్ సింబల్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి అల్ట్రా అంటే హెవీ క్వాలిటీ, ఈ క్వాలిటీలో మాత్రమే ఇమేజ్ మీ మొబైల్లో బాగా సపోర్ట్ చేస్తాయి. తక్కువ క్వాలిటీ చేసుకుంటే మీకు సపోర్ట్ చేయవు. ఇక్కడ హెవీ క్వాలిటీ ఇచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం సేవ్ టు గ్యాలరీ అనే సింబల్ ఉంది కదా, సేవ్ టు గ్యాలరీ సింబల్ని క్లిక్ చేసుకోండి. చూడండి, ఇమేజ్ సేవ్ అయిపోవడం జరుగుతుంది. చూడండి, ఇమేజ్ సేవ్డ్. చూడండి, మన మొబైల్లో చెక్ చేద్దాం. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఇమేజ్ చూడండి, ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది. అదే చూడండి, ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఇమేజ్ చూడండి. ఈ విధంగా మన పాస్పోర్ట్స్ని మన మొబైల్లో క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు వీడియో కానీ నచ్చినట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. చూడండి, ఈ విధంగా లైక్ అనే సింబల్ ఉంటుంది. వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలనుకుంటే ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఒక గంట సింబల్ వస్తుంది, ప్రతి ఒక్కరు ఆ గంట సింబల్ని క్లిక్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్లో అప్లోడ్ చేసి ఇలాంటి మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచ్ దిస్ వీడియో.